ఇప్పుడంతా కూడా గోదావరి కోనసీమ అందాలసీమ అయిపోయింది. గుడ్. ఇప్పుడు వాళ్ళు మీకు మంచి ఫ్రూట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. పూతరేకలు తినేవాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు టేకర్స్ లేరు. అదే నేను చెప్పేది, అంతా ఇప్పుడంతా పళ్ళు తినే పరిస్థితికి వచ్చారు. మారిపోయిన డెఫినేషన్. మ్యాంగో తినేవాళ్ళు లేరు, అయిపోయింది. అది కూడా లేదు. స్వీట్స్ తగ్గిపోయినాయి. ఇప్పుడు మేము ఇక్కడ తింటాం సార్. నువ్వు తింటున్నావు, అందుకే షుగర్ వస్తా ఉంది. నువ్వు ఇక్కడ రైస్ తిని రుమాలి తింటే నువ్వు ఇంకా హాస్పిటలే. రైస్ మానేసి చేపలు తినమంటున్నా. మటన్ తినకూడదు, మళ్ళా ఫ్యాట్. అదిగో వస్తున్నారు, అదిగో మన ప్రేమను పొందడానికి, మన ఆప్యాయతను అందుకోవడానికి, రైతు సంక్షేమమే తన లక్ష్యమని నమ్మడానికి, నమ్మకం కలిగించడానికి వస్తున్నారు. అదిగో దార్శనికత, నిబద్ధత, నిజాయితీతో కూడిన పరిపాలనతో అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తిగా, ఉత్తమమైనటువంటి ప్రణాళికను సొంతం చేసుకున్నటువంటి వ్యక్తిగా మన ముందుకు వస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. స్వాగతం తెలియజేస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పచ్చని పరికిణీలతో స్వాగతం పలుకుతూ ఉంది. పైడి పంటల సామ్రాజ్యం స్వాగతం పలుకుతూ ఉంది. పాడి పంటల వైభోగం స్వాగతం పలుకుతూ ఉంది. అలరారే ఆత్మీయతలకు కొలవైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల ముద్దు బిడ్డగా మన ముందుకు రాబోతూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ అడుగు మన గుండె చప్పుడు, ఆ అడుగు మన ప్రేమను పొందేటటువంటి ఆత్మీయత, ఆ అడుగు అనురాగం వైపు నించునేటువంటి సందర్భం, మనందరం కూడా కాలరు ఎగరేసుకుని నించునేటటువంటి సందర్భం. స్వాగతం పలుకుతుంది ప్రేమగా, స్వాగతం పలుకుతుంది ఆప్యాయంగా, స్వాగతం పలుకుతుంది అనురాగంగా, స్వాగతం పలుకుతుంది ఆప్యాయంగా. ముందుగా మనందరికీ స్వాగతం, సుస్వాగత సుమాంజలి తెలియజేస్తూ మన కండువ, మన చెమటను ఒడిసి పెట్టుకునేటువంటి మన కండువ, పచ్చని ఆలోచనల కండువ, ఆప్యాయతల కండువ, అనురాగాల కండువతో స్వాగతం పలకడానికి సంసిద్ధంగా ఉన్న వేళ మీ అందరి స్వాగతం, ప్రేమపూర్వక స్వాగతం, మీ అందరి స్వాగతం, అనురాగ స్వాగతం. మీ స్వాగతం ఆప్యాయతల నడుమ ప్రేమను పంచే స్వాగతం, శుభ స్వాగతం, మహోన్నత స్వాగతం, ఉత్తమ స్వాగతం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రైతాంగం అంతా కూడా ప్రేమగా స్వాగతం పలుకుతూ సమీపిస్తున్నటువంటి వేదిక, వేడుక, అనురాగమైనటువంటి ప్రేమ గూటిక ఈ సభ ప్రేమతో స్వాగతం పలికేటటువంటి వేళ కర్షకుల కోసం నీతి నియమాలతో నిబద్ధతలతో నిలబడేటువంటి వ్యక్తి మీకోసం వస్తూ ఉన్నారు.
రైతు సంక్షేమాన్ని తెలుసుకోవడానికి 175 గేట్ల ఆధునీకరణను సంసిద్ధం చేసి 2 ఏళ్లలో సాకారం చేయడానికి మీ ముందుకు వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి స్వాగతాన్ని తెలియజేస్తూ వచ్చారు. మీ మాట, మీ ప్రేమ, మీ అనురాగం, మీ ఆప్యాయతతో